శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రవిచంద్రులు వారికి ఎక్కడా కూడా వక్రత లేదు. రాహుకేతువులు వారిద్దరూ వారి నడకే వక్రించిన నడక. అంటే రాశి చక్రంలో దీన్ని క్లాక్ వైజ్ అని అంటాము. మేషరాశి తర్వాత వృషభ రాశి, వృషభం తర్వాత మిథునం, మిథునం తర్వాత కర్కాటకం, ఇలాగా వరుస క్రమంలో వచ్చినట్టయితే దాన్ని క్లాక్ వైజ్ నడక అని చెప్తాము. అన్ని గ్రహాలు ఇలా నడుస్తాయి, ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా నడుస్తాయి. కానీ రాహుకేతువులు మటుకు వెనక్కి నడుస్తారు. మేషం తర్వాత మీనంలోకి వెళ్తారు, మీనం తర్వాత కుంభంలోకి వెళ్తారు, కుంభం తర్వాత మకరంలోకి వస్తారు. ఇట్లా వెనక నడక అన్నమాట. రాహుకేతువులకి వక్రత లేదు. ప్రకృతి ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అలాగే సూర్య చంద్రులకి వక్రత లేదు. ఈ 4 గ్రహాలని మనము తీసేసినట్టయితే ఇక మిగతా 5 గ్రహాలు, కుజుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని, శుక్రాచార్యుల వారు గాని, శని గారు గాని, ఈ 5 గ్రహాలకి కూడా అప్పుడప్పుడు వక్రత వస్తూ ఉంటుంది. అలాగే ఈ 2025వ సంవత్సరంలో ఈ 2025 విశ్వావసు నామ సంవత్సరంలో గురువు గారికి వక్రత ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? వారు ఇప్పటి వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు. వారి యొక్క అతిచారము చేత, అంటే గబగబా నడక చేత అక్టోబర్ 18వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చారు. ఈ కర్కాటక రాశిలో ఉంటూ ఆయన నవంబర్ 11వ తేదీన, అంటే ఇంచుమించుగా 23 రోజులకి మళ్ళీ తిరిగి వక్రించారు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన 0 డిగ్రీల 56 నిమిషాలకే, ఇంకా 1 డిగ్రీ కూడా పూర్తి కాకుండానే తొందరకు వచ్చారనమాట. అతిచారం అని అంటాం. ఆ అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురువు గారు 0 డిగ్రీల 56 నిమిషాల దగ్గర, ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదం అవుతోంది. ఈ పాదము దగ్గర మళ్ళీ తిరిగి వక్రగమనం చెందారు. మళ్ళీ తిరిగి వక్రించారు అనమాట. వక్రించిన వారు ఇక మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళాలి కదా. 0 డిగ్రీల 56 నిమిషాలు, 0 డిగ్రీల 39 నిమిషాలు, 0 డిగ్రీల 27 నిమిషాలు, ఇలాగ వెనక్కి వెళ్ళి 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 మళ్ళీ పునర్వసు నక్షత్రం 3వ పాదం అయినటువంటి మిథున రాశిలోని పునర్వసు నక్షత్రంలోకి తిరిగి మళ్ళీ వక్రీకరించింది. ఎప్పుడంటే డిసెంబర్ 5న మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. పూర్తిగా కర్కాటక రాశిలో 0 డిగ్రీలోకి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. ఈ విధంగా ఒక అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ఒక శుభగ్రహము తన అతిచారము చేత చక్కగా ఒక రాశిలో ఈ అక్టోబర్ 18 దగ్గర నుంచి డిసెంబర్ 5 వరకు అనుకుంటే, అక్టోబర్లో 13 రోజులు అనుకుందాం, అలాగే నవంబర్ 30 రోజులు, డిసెంబర్లో ఒక 5 రోజులు, ,48 రోజుల కాలం గురువుగారు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఒక అదృష్టవంతమైనటువంటి కాలం అన్నమాట. చాలా రాశులకి చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి అంటే, ఒక శుభగ్రహం అయినటువంటి గురువు అనేటటువంటి గ్రహము తన అతిచారం చేత తన యొక్క ఉచ్చరాశిలోకి వచ్చేసింది. ఈ ఉచ్చరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదా. పునర్వసు 4వ పాదం ఉంటుంది, పుష్యమి 1, 2, 3 పాదాలు ఉంటాయి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వెరసి 9 పాదాలు ఉంటాయి. మరి ఈ 9 పాదాల వారికి కూడా అత్యద్భుతమైన కాలమే అవడానికి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మాత్రమే గురువుగారు ఉంటారు. ఇక్కడ చూడండి, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు గురువు గారి యొక్క సంచారం లేదు. ఓన్లీ 0 డిగ్రీల దగ్గరే ఉండిపోయారు ఆయన. ఇంకా పూర్తిగా 1లోకి కూడా ఆయన రాలా. అయితే ఈ
రాశి కర్కాటక రాశి ఉచ్చ రాశి గురువు గారికి. మొదటి 5 డిగ్రీలలోనూ చాలా ఉచ్చ పొంది ఉంటారు. అద్భుతమైనటువంటి విజయాలు ఇస్తారు. ఇలా ఎవరెవరికి ఇంకా ఏమేమి ఇస్తారు? అసలు కర్కాటక రాశి వారికి ఆ ఉచ్చలోకి వెళ్తున్నారు. ఆ స్పెషాలిటీ ఏంటి? విశిష్టత ఏదో ఉంటుంది కదా! ఉచ్చ రాశిలో పైగా స్వనక్షత్రంలో ఉంటున్నప్పుడు చాలా అద్భుతమైన విజయాలుంటాయి. ఈ విజయాలు ఏమిటి? ఇంకా మిగతా రాసుల వారందరికీ ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. ఇంకా గురువు గారి కారకత్వాలు కూడా చెప్పుకోవచ్చు. గురువు గారు అనగానే చాలా అద్భుతమైన గ్రహం, దేవతలకి మంత్రి ఈయన. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా దేవతలకి ముందర మొట్టమొదట ఆలోచన చేసేది వీరితోనే. దేవగురువు బృహస్పతి అని మనకి మైథలాజికల్ గా వస్తుంది, పురాణ ఇతిహాసాల్లో వస్తుంది. అంతటి గొప్ప స్థాయి వీళ్ళకు ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి మంత్రాలోచన ఉంటుంది, చక్కటి తెలివితేటలు ఉంటాయి. అలాగే ఇక్కడ పునర్వసు నక్షత్రంలోనే సంచరిస్తున్నారు. మనం గమనించినట్టయితే ఆ నక్షత్రం దాటి పుష్యమి 1వ పాదంలోకి కూడా రాలా. పునర్వసు నక్షత్రంలో కూడా పూర్తిగా ఆయన సంచరించలేదు, 4వ పాదం అంతా కూడా. అయితే ఇక్కడ పునర్వసు అనేది గురువు గారి యొక్క సొంత నక్షత్రము, కర్కాటక రాశి అనేది గురువు గారికి ఉచ్చరాశి. ఇంత అద్భుతమైనటువంటి తన స్థానంలోకి వచ్చినప్పుడు ఇంకా ఏ విధంగా గురువు గారి యొక్క కారకత్వాలు పరిఢవిల్లుతాయి అని చెప్పుకోవాలంటే, ఇక్కడ ముందర గురువు గురించి చెప్పుకుంటూ తర్వాత కారకత్వాల గురించి చెప్పుకోవాలి. అద్భుతమైనటువంటి మంత్రాలోచన చేసేవారు గురువు. అతి చాకచక్యము, నిపుణత, అలాగే ఒక శుభప్రదమైనటువంటి గ్రహము, చూడంగానే చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. విద్యకి పెట్టింది పేరు, వేదాలకి పెట్టింది పేరు, ఒక క్రమశిక్షణకి పెట్టింది పేరు. అలాగే లా చదివే వాళ్ళకి, ముఖ్యంగా న్యాయవేత్తలకి, అంటే జడ్జెస్ కి, వేదాలు చదువుకునే వారికి, ఇలాగా రకరకాలైనటువంటి విద్యలు, ఆ విద్యలలో ఉన్న వారికి ఈయన కారకత్వం వహిస్తారు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి. చాలా చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. దైవభక్తి బాగా ఉంటుంది, దైవ కార్యాలు బాగా చేస్తారు, ఎప్పుడు దైవ సేవలోనే ఉండడానికి ఇష్టపడతారు, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు, గురువుగారి లక్షణాలు. కాబట్టి ఇంకా గురువుగారి గురించి ఒక్క అక్షరం కూడా ఎక్కడ వ్యతిరేకత ఉండదు. అలాగే తన ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ధనము బాగా తెచ్చిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో చాలా చక్కటి ఆదాయాన్ని పెంచుతారు. అలాగే తను ఉన్న స్థితి నుంచి పై స్థితికి వెళ్ళేటట్టుగా, పై స్థాయికి వెళ్ళేటట్టుగా, పెద్ద చదువులు చదువుకునేటట్టుగా, పెద్ద పెద్ద రాజభోగాలు అనుభవించేటట్టుగా, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ లో ఉన్న వారితో చక్కటి స్నేహం ఏర్పడేటట్టుగా, అలాగే సన్మాన సత్కారాలు ఏర్పడేటట్టుగా, దూర ప్రాంతాలు తిరిగి వచ్చేటట్టుగా, తీర్థయాత్రలు ఎక్కువ చేసేటట్టుగా, ఇలా ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధిని ఇవ్వాలో అన్ని రకాల అభివృద్ధిని ఇస్తారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, చక్కటి ఆరోగ్యము, అలాగే ఉన్నత స్థితి, ధన ఆదాయం పెరగడం, 2-3 రకాల ఆదాయాలు ఏర్పడడం, సన్మాన సత్కారాలు అందుకోవడము, అద్భుతమైనటువంటి గౌరవ ప్రతిష్టలు, మాట పరపతి ఇత్యాదివన్నీ కూడా గురువుగారి యొక్క కారకత్వాలే. గురువు ఎవరికైతే, ఏ రాశి వారికైతే అనుకూలంగా ఉంటారో ఆ రాశి వారికి ఇప్పుడు మనము చెప్పుకున్న ఈ గురువు గారి కారకత్వాలు కనీసం కొన్నైనా అప్లై అయ్యి వారు అభివృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలోకి గురువు గారు వస్తున్నారు. పండగ, ఒక పంట పండుతుంది మీ ఇంట, పిత్రార్జితాలు వస్తాయి, పితృ సమానమైన వారితో మంచి పరిచయ భాగ్యం కలుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మీకు ఏదైనా గానీ ఇబ్బందులు పడి కోర్టు కేసులు గాని, లేకపోతే ఇంకా ఇతరత్ర అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఉండడం గాని, కుటుంబ సమస్యలు తీరకుండా ఉండడం గాని, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నట్టయితే ఇప్పుడు చక్కగా అన్ని సమస్యలు తీరిపోయి గురువు గారి యొక్క పూర్తిగా ఆశీస్సులు మీ మీద ప్రసరిస్తున్నాయి అనుకోండి. అంత అద్భుతమైనటువంటి గురు అనుగ్రహం మీకు లభించబోతోంది. 48 రోజుల కాలము గురువుగారి అనుగ్రహం మీ మీద ఉంది అంటే మీరు ఎంత మంచి స్థాయికి వెళ్తారో, మీ కష్టము
గుర్తిస్తారు. మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, అధిక బాధ్యతలు ఇస్తారు, జీతం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. అన్ని విధాలా మీరు వారి సంస్థలో ఉండడం ఒక గర్వకారణం అన్నట్టుగా వారు భావిస్తూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీ మానసికోల్లాసాన్ని బాగా ఇనుమడింపజేస్తూ ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి క్షోభ ఏదైతే ఉందో దాన్నంతా సమూలంగా తీసేస్తుంది. అంత బాగుంటారన్నమాట. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు, యజ్ఞ యాగాలు కూడా చేయడానికి అవకాశం ఉంది, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, కొత్త దుస్తులు తరచుగా కొత్త దుస్తులు కొనుగోలు చేయడము ఇలాంటివన్నీ చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. అనేక విధాల మీరు చాలా చాలా ఆనందంగా ఉంటారు. కొత్త వ్యాపార సంస్థలు పెట్టుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి రోజులు అనమాట. ఏది గోచార రీత్యా మీ జన్మ జాతక రీత్యా మీరు మళ్ళీ జాతకం చూపించుకొని అప్పుడు మంచిది అవునా కాదా అనేది కూడా మీరు తుది నిర్ణయం తీసుకోవాలి ఆలోచించుకొని. ఇది చెప్పదగ్గ సూచన. జన్మ జాతకం ఎప్పుడైతే అద్భుతమైన ఫలితాలను ఇస్తోందో గోచారం కూడా అనుకూలించినప్పుడు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారనమాట. ఇక్కడ అదే జరుగుతోంది. ఇక్కడ గోచారం చాలా అనుకూలిస్తోంది, జన్మ జాతకం కూడా అనుకూలించినట్టయితే అద్భుతమైనటువంటి స్థితికి మీరు అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గృహం బాగుంటుంది, గృహ నిర్మాణానికి బాగుంటుంది, గృహంలో ఐకమత్యం ఉంటుంది, అన్ని విధాల సంతానం అన్ని విధాలా బాగుంటారు. ఇక గురుగ్రహ స్తోత్రాన్ని కూడా ఒకసారి మనం తెలియచెప్పుకుందాము. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురువు యొక్క అనుగ్రహం ప్రతి మనిషి మీద ఉండాలని, ప్రతి ఇంట చక్కటి శుభ కార్యాలు జరుగుతూ శుభకరమైనటువంటి పనులలో వారు కాలం గడుపుతూ శుభకరమైనటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వారి వారి బుద్ధి విశేషము చేత చక్కటి జ్ఞానాన్ని పొందుతూ అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ ఆ గురువు గారిని ఈ విధంగా దీవించమని కూడా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.